కోవిడ్ కనుక రాకపోయింటే అప్పుల బాధలో ఇండియాలోనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయితే వచ్చేది, ఖచ్చితంగా వచ్చేది. అప్పులు కట్టాలి, లక్షల రూపాయలు కట్టాలంటే మన వల్ల కాదు ఇండియాలో ఉండి. హాయ్ బ్రదర్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా బాగున్నారు కదా? మీరు పైన తమ్మునే చూసినట్టుగానే నేను కనుక కోవిడ్కి రాకపోయింటే అప్పుల బాధలతో అయితే కనుక ఖచ్చితంగా అదే ఉండేది పరిస్థితి, అదే జరిగేది అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే తలకు మించిన అప్పులు చేసిన అనమాట ఇండియాలో ఉన్నప్పుడు. తలకు మించినటువంటి నేను అంటే ఇండియాలో ఉంటే కట్టలేనన్ని అప్పులు అయితే నేను చేసినాను అనమాట. అంటే చేసినంటే నేనేమి డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టలేదు, అనవసరంగా డబ్బులు అయితే అప్పు చేయలేదు. ఏం జరిగిందంటే అయితే 2010 నుంచి 2015 వరకు అయితే డబ్బులు బాగానే సంపాదించిన, హైదరాబాద్లో ఉండి డబ్బులు బాగానే సంపాదించిన. కాకపోతే ఇప్పుడైతే నేను హైదరాబాద్ నుంచి నేను మా ఇంటికి వచ్చినాను, మా ఊరికి వచ్చినాను. అప్పటి నుంచి అంటే డబ్బులు ఏ విధంగా దాన్ని పొదుపు చేసుకోవాలా, ఏ విధంగా ఖర్చు పెట్టాలా, దేనికి ఖర్చు పెట్టాలా అని తెలియకైతే అన్ని దానికి ఖర్చు పెట్టి అనవసరమైన ఖర్చులు పెట్టి డబ్బులు అయితే లాస్ అయిపోయాను అనమాట. ఇప్పుడు అంటే నేను 2015లో ఒక బులోరో తెచ్చిన అనమాట, నా ఓన్గా డబ్బులు పెట్టి సుమారుగా 5 లక్షల విలువ వేసే బులోరో తెచ్చిన తిప్పుతున్న 2-3 ఏళ్ళు అయితే బాగానే ఉన్నది, 2 సంవత్సరాల వరకు బాగానే ఉన్నది. తర్వాత దానికి కంతులు అయిపోయిన తర్వాత మళ్ళీ రీఫైనాన్స్ చేసిన తర్వాత అయితే ఒక తప్పు చేసిన అనమాట. నేను కంటిన్యూగా పోయే బాడిగలన్నీ విడిచిపెట్టి ఎవరో ఒక చెత్త వాని మాట విని, అంటే వాంది ఒకటి ఉంది అనమాట, దానిలో కంటిన్యూగా బాడికి పెట్టిన, ప్రతిరోజు బాడిగలు ఉంటాయని చెప్పేసి దాంట్లో బాడికి పెట్టి సంవత్సరం వరకు బాగానే ఉంది. ఇక్కడ తిరుగుతా ఇక్కడ లోకల్ బాడిగలన్నీ మొత్తం విడిచిపెట్టేసిన, లాంగ్ పోయే బాడిగలన్నీ విడిచిపెట్టేసి ఆ ఒక్క అతన్ని పట్టుకొని ఊగులాడినా ఒక సంవత్సరం రోజులు బాగానే బాగా చెప్పిండు. తర్వాత ఏమైందంటే కాంపిటీషన్, బండ్లు ఎక్కువైపోయినాయి. వేరే వాళ్ళు వచ్చేసి నేను తక్కువ బాడికి పోతా, నాకు తక్కువ బాడికి అని చెప్పేసి నేను పోయేసాటికి వచ్చేసి అతన్ని ఫోర్స్ చేసి ఎక్కువ లోడ్ వేసుకోవడము, తక్కువ బాడికి పోవడం చేసింది. అతను నన్నైతే విడిచిపెట్టేసినాడు. నువ్వు వద్దు, వాళ్ళు తక్కువ బాడికి వస్తాను, ఎక్కువ లోడ్ వేసిపోతాను, నువ్వు ఎందుకు వేసుకోవని చెప్పేసి నన్నైతే విడిచిపెట్టిండు. నేను ఇంకా ఏం చేయాలి, 2 సంవత్సరాల తర్వాత లోకల్ పక్కన బాడీలు పోదాం అనుకుంటే ఎవరు పిలిచట్లే. అప్పటికే బాడీలు విడిచిపెట్టేసిన, దానికి బాడీలు ఉన్నాయన్నమాట. బాడీలు అన్ని విడిచిపెట్టేసి ఇతను పట్టుకొని ఉంటే నాకు మొత్తం లాస్ట్కి అయితే కూటమి దిగింది. ఈ బాడీకి లేవు, ఏం చేయాలి, రేపు బాడీకి వస్తుంది అని చెప్పేసి ఆ బులోరాని అట్లా అమ్మలేక, నేను ఇంకా డ్రైవర్ని కదా, ఏం చేసేది లేక అట్నే 3 సంవత్సరాలు దాన్ని ఆడ అప్పులు తెచ్చి ఈడెక్కడ అప్పులు తెచ్చి అయితే ఆ బండికి అయితే కంతులు కడతా వచ్చిన. ఇక్కడేమో అప్పులు పెరిగిపోతున్నాయి, ఈ బండి కంతులేమో రీఫైనాన్స్ చేసిన కదా, మళ్ళీ ఆ రీఫైనాన్స్ ఆ డబ్బులు కట్టాలి, నెలకు 12,000-13,000 కట్టాలి, బాడీకి వెళ్ళలేవు, ఏం చేయాలి? అందుకే ఎవరిని నమ్మకూడదు. ఒకరిని నమ్మి మనం ఏమైనా వాళ్ళ దగ్గర పనికి కానీ ఏదైనా పెట్టినామంటే మన పెంట మనం తిన్నట్టే, అట్లా మోసం చేస్తారన్నమాట. ఎవరిని నమ్మనికి లేదు. ఆ విధంగా బాడీలు అన్నీ పోయినాయి. తర్వాత బండి కంతులు కట్టలేక వాళ్ళ దగ్గర 20,000, వీళ్ళ దగ్గర 20,000, 30 లక్ష ఇటు తెచ్చి మొత్తం సుమారుగా 3-4 లక్షలు తప్పు చేసిన. లాస్ట్కి ఆ బండి అమ్మినప్పుడు కూడా నేను చేసిన అప్పులు తిరిగిపోలే, అప్పులకు సరిపోలే. బండి అమ్మిన తర్వాత కూడా ఒక 3 నెలలు 4 నెలలు బండి కంతులు కిసులు కట్టలే. బండి కంతులు కట్టబోయేది అక్కడ వడ్డీ మీద వడ్డీ అయిపోయి దానికి సరిపోయింది. ఆ బండి అమ్మేసినా కూడా ఆ ఫైనాన్స్ కట్టనికి అయిపోయింది. ఇంకా అప్పులు మిగిలిపోయినాయి కదా. అప్పులు మిగిలినప్పుడు ఏం చేయాలి? ఏం చేసేది లేదు. ఎన్ని రకాలుగా పని చేసినా కూడా, ఏం చేసినా కూడా ఇండియాలో నేను ఉండి అప్పులు కట్టలేని స్థితికి అయితే వచ్చేసాను అనమాట. ఇంటికి తినడానికి కావాలా, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తినడానికి కావాలా, ఏదైనా పనికి పోతే వచ్చిన పని సరిపోదు. ఒక్క పని కాదు, చాలా పనులు అయితే చేసిన. ఒక్క పని కాదు కదా, చాలా పనులు చేసిన. మేకలు తెచ్చుకున్నా, అప్పు తెచ్చి 10-20 వేలు చెప్పేసి వాళ్ళ మాటలు చెప్పి మేకలు తెచ్చిన. మళ్ళీ పొట్టెన్లు తెచ్చిన. వాటి వల్ల ఏం డబ్బులు రాలే. ఇంకా వేరే పనులు అంట, ప్రతి పని చేసిన, చేయని పని అంటూ లేదు, అన్ని పనులు చేసిన. ఇంకా ఆ అప్పులు తీరిపోలే కదా, అప్పులకి డబల్ పిల్లలు లేపింది వడ్డీ. 4 లక్షలకు 8 లక్షలు వడ్డీ అయింది. 8 లక్షల పైన వడ్డీ అయింది. లక్షకు 40,000కు 1,10,000 వడ్డీ కట్టినా. చెప్పండి మీరు, ఇట్నే కట్టుకుంటానే పోతాండా, కట్టుకుంటానే ఇంకా నాకైతే ఇంకా యాసరిగా అసలు లాస్ట్కి చాలా దారుణమైన పరిస్థితి వచ్చింది అనమాట. 4 ఏళ్ళు అయిపోయింది. 4 ఏళ్ళ వరకు ఎవరికి అప్పులు కట్టలే. 4 ఏళ్ళు ఆ మాట ఈ మాట చెప్తాను, 4 ఏళ్ళు గడిపేసిన. ఎవరికి అప్పులు అయితే కట్టలే. ఉంటే కదా మన దగ్గర అప్పులు కట్టనీకి, డబ్బులు లేవు కదా, తినేకి కష్టం అయిపోయింది. ఏం చేయాలి? ఏం చేసే పరిస్థితి లేదు. ఇంకా లాస్ట్కి ఎట్టయిందంటే ఒక వారం రోజులు అన్నం తినకుండా ఉన్నామన్నమాట. ఒక పూట తిని డబ్బులు లేక, బియ్యం తెచ్చుకోనికి డబ్బులు లేక, ఇంకా ఏమైనా తెచ్చుకోవాలని డబ్బులు లేక, పనికి పోయిన డబ్బులు లేక, పనికి పోనీ కంటే బులోరా ఉంది కదా, అప్పుడు బండి అమ్మాలి, అప్పటికి బులోరా ఉంది. దానికి ఏమన్నా నేను పక్క పనికి పోతే బాడీలు వచ్చాయని చెప్పేసి పనికి పోకుండా దాన్ని ఇట్ట పెట్టి, అబ్బా వద్దులేనా తండ్రి, అంతే మెంటల్ అయితే ఎక్కిపోయింది.
ఒక్క 1 వీక్ అయితే ఒక పూట అన్నం తిని ఉన్నామన్నమాట. ఉన్నాం ఒక పూట పచ్చి తిని. కానీ ఎవరే కానీ తిన్నావా తినలేదా, తమ్ముళ్ళు కానీ అన్న కానీ ఇంట్లో ఎవరే కానీ పట్టించుకోరు. అప్పులు అయిపోతా ఉంటే ఇంకా మనల్ని దూరం పెట్టేటోళ్ళే, మన దగ్గరికి ఎవరు వచ్చేటోళ్ళు కాదు. మనకి కొవ్వులే అదిలే ఇదిలే అని చాలా మాటలని చెప్పిండ్రు, చాలా మాట్లాడినారు, చాలా అవమాన పాలు చేసిండ్రు. ఒకళ్ళైతే వీని పని అయిపోయింది, ఇంకా ఏంది వీడు మొత్తం అప్పులు అయిపోయినాయి, వీడేంది పైకి వచ్చాడు, వీడి పని అయిపోయింది, వీడు అంతే, వీడు చాలా మాట్లాడినారు, చాలా మాటలు చాలా అయితే అవమానపరిచిండు. కానీ అన్నిటికీ దేవుడు అన్నవాడు అక్కడ ఉన్నాడు. మనమైతే ఎవరికి అన్యాయం చేయలే, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే, కాకపోతే అందరికి డబ్బులు ఇవ్వాలి, అప్పులు తీసుకున్న డబ్బులు అయితే అందరికి ఇవ్వాలి అనేటువంటి ఒక దేవుడి మీద నమ్మకంతో, దేవుడు ఉన్నటువంటి ఒక నమ్మకం విశ్వాసంతో అయితే ఇంకా నేను అయితే ఇంకా చూద్దాం. కానీ ఇంకా మనం ఎటువంటి ఇది చేసుకోవద్దు కదా. ఏముంది, మనం ఏదైనా ఆత్మహత్య ఇలాంటివి చేసుకుంటే మన లైఫ్కి జీవితానికి అర్థం ఏముంది? బతికి సాధించాలా, చనిపోయి సాధించేది ఏముంది? లేదు కదా. కాబట్టి చూద్దాం, ఎన్ని రోజులన్నా కానీ యాడికన్నా కానీ దేవుడు ఉన్నాడని చెప్పేసి నేను ఎక్కువ ఇష్టపడే, అంటే మేము ఒక క్రిస్టియన్ని, అంటే వాళ్ళ మతాలను బట్టి వాళ్ళ దేవుళ్ళు ఇష్టం ఉండొచ్చు. ఏదైనా కష్టాలు వచ్చినా వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు ఆరాధించుకోవచ్చు, మొరపెట్టుకోవచ్చు. నేను క్రిస్టియన్ కాబట్టి నేనైతే ప్రేయర్ చేసుకునేవాడిని అనమాట. దేవుడు ఉన్నాడు, దేవా ఇది నీ ఇష్టం అని చెప్పేసి నేను దేవునికి విడిచిపెట్టినా. కానీ దేవుని దేవాల 2 సంవత్సరాల తర్వాత అయితే అప్పటికి అప్పులన్నీ ఎక్కువైపోయినాయి, చాలా డబ్బులు ఎక్కువైపోయినాయి, అప్పులు ఎక్కువైపోయినాయి. ఏం చేయాలి టెన్షన్, అన్నం లేదు, సరిగా తిండిలే. ఒక పాప ఉండేది, ఒక పాపకి పెట్టడానికి కూడా సరిగా లేదు, ఆ పాపకి ఏమన్నా తేవాలన్నా కూడా సరిలేదు, ఇంట్లో తిననీకే లేదు. ఏం చేద్దాం, చాలా దారుణమైన పరిస్థితి, చెప్పుకోనికి చాలా దారుణమైన పరిస్థితి, మాటలు రావు, అటువంటి పరిస్థితి అనమాట. లాస్ట్కి ఎవరు పట్టించుకుని చెప్తున్నా కదా, ఎవరు మన దగ్గరికి రారు. మన పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరే కానీ, మన రక్త సంబంధాలు కానీ, మన బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరు మనం పట్టించుకోరు. డబ్బులు లేకపోతే, డబ్బులు ఉంటే అందరూ వచ్చారు, అది ఇదన్నా అని వచ్చారు. కానీ డబ్బులు లేకపోతే ఎవరు ఆడు పక్కన పడేస్తాడు. ఒక అట్టి పండు తొక్కులాగానే అసలు మనని పట్టించుకునే వాళ్ళు ఉంటారు. అట్టి పరిస్థితి, దారుణమైన పరిస్థితికి అయితే నేను పోయిన ఇండియాలో. ఇంకా నాకు మార్గం లేదు, ఎటు పోవాలన్న మార్గం లేదు. ఏం చేద్దాం, చేసేది లేక నాకు తెలిసిన కోవిడ్లో తెలిసిన ఫ్రెండ్ అంటే మా తమ్ముడే, మా బంధువుల పిల్లడే చెప్పిన తమ్ముడికి చెప్పిన అనమాట. తమ్ముడు నాకు ఇట్లా కోవిడ్ కావాలనుకుంటున్నా, వీసా ఉంటే చూస్తావా? కోవిడ్ ఉన్నాడు తమ్ముడు, చెప్పిన వీసా కావాలి నాకేమన్నా చూస్తావా అని చెప్పిన. అంటే చూస్తానని చెప్పిండు. వస్తామని అంటే వస్తాను చెప్తే చూస్తానని చెప్పిన, నా పరిస్థితి చెప్పిన అనమాట, ఇటుంది నా పరిస్థితి అని చెప్తే, సరే నేను చూస్తాను చెప్పి 2 సంవత్సరాలు, అంటే సంవత్సరం పైన చెప్పిన, సంవత్సరం వరకు అయినా. ఆ తమ్ముడు ఏమన్నాడు, అన్న మంచి వీసా దొరికితే చెప్తానా, నాకు మంచి వీసా కావాలి కదా, మనము ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి వీసా లేకపోతే లేకపోతే కష్టం కదా అని చెప్పేసి 1 సంవత్సరం రోజులు చూస్తానా, నేనైతే తొందర వద్దు, నువ్వు చూడని చెప్పొద్దు, తొందర వద్దని చెప్పిండు. సరే అని చెప్పి నేను కూడా ఎక్కడికన్నా జరగని, ఎంతవరకు జరగని, ఇన్ని లక్షల అప్పులైనాయట, కానీ అని చెప్పి అట్లే ఉన్నానమాట. సంవత్సరం తర్వాత అయితే ఇప్పుడు నేను వచ్చిన ఇంట్లోకి అయితే నాకైతే వీసా చేసిన తమ్ముడు, ఇంట్లో అయితే చాలా మంచిదబ్బా. ఆ తమ్ముడికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ కాదు, తమ్ముడికి రుణపడి ఉంటాం అనుకోవాల్సిందే. ఎందుకంటే అంత మంచి వీసా, వాళ్ళ బంధువులు ఉంటారు, వాళ్ళ అడిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరినీ కాదని చెప్పి నాకైతే వీసా చేసిన తమ్ముడు, ఆ తమ్ముడికి అయితే థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. ఇప్పుడైతే అంటే అటువంటి పరిస్థితి అనమాట. అటువంటి పరిస్థితిలో ఏం చేయలేని పరిస్థితులు అయితే కోటికి వచ్చిన, అందరిని విడిచిపెట్టి, పిల్లల్ని భార్యను విడిచిపెట్టి ఏం చేయలేని పరిస్థితి. ఇంకా అప్పుడు ఇండియాలో ఉన్నామంటే మనము అప్పులు కట్టాలి, అప్పులు కట్టిన వాళ్ళు గమ్ము ఉండరు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు మనకు గమ్ము ఉండరు కదా. మనం కట్టకపోతే వడ్డీకి వడ్డీ, భూచక్రం తిప్పుల చక్రం ఇవన్నీ అవుతాయి కదా, పిల్లలు పుడతాయి, లక్షలు అయిపోతాయి. ఇండ్లు అమ్ముకున్నా కూడా తీరని అప్పులు అనమాట. ఏం చేయాలి, అప్పులు కట్టకపోతే అవమానము, వీడు దొంగ, మోసం నా కొడుకు, ఇట్లా మోసం చేసి డబ్బులు తీసుకుని పిల్లల తరమును వాళ్ళు అంటారని చెప్పేసి ఆ అప్పులు కట్టాలి ఎట్టైనా సరే. నాకు ఇచ్చిన వాళ్ళకి ఎవరికి కొట్టకూడదని చెప్పి ఎంత కష్టమైనా కూడా సరే కోవిడ్కి అయితే వచ్చిన. దేవుని దేవాల కోవిడ్కి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు నేను 5 లక్షల అప్పులు తీర్చిన, ఇంకా అయితే ఉన్నాయి కొన్ని 5 లక్షల అప్పులు అయితే నేను తీర్చిన. ఇంకా 5 లక్షల అప్పులు కాక నా కుటుంబానికి కావాల్సిన అవసరం ఏమి, మా పిల్లల స్కూల్ ఫీజులు అయితేనేమి, ఇంకా పిల్లలకు కావాల్సిన తిండిని అయితేమి, తిప్పలైతేమి, ప్రతిదీ నాకు ఏ సమస్య లేకుండా అయితే దేవుడు అయితే నన్ను అయితే ఇంకా నాకైతే అన్ని ఇచ్చిన అనమాట. ఇప్పుడు నాకు వచ్చిన జీతం అయితే సరిపోతుంది. కాకపోతే కానీ అప్పులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు 5 లక్షలు పెట్టిన 2 yearsలో. ఇంకా ముందు అప్పులు తీర్చేసి సంపాదించుకోగలననేటువంటి ఒక ఆలోచన అయితే నాకుందనమాట. అది ఏదైనా సరే మనము తలకు మించిన అప్పులు చేయకూడదు, ఒకరిని నమ్మి ఏదైనా పెట్టకూడదు, ఒకరి దగ్గర మనము పోకూడదు. అంటే కొందరు చెప్తారు అనమాట, దాంట్లో డబ్బులు ఇన్ని వస్తాయి, దీంట్లో డబ్బులు ఇన్ని వస్తాయని చెప్పేసి కొందరు చెప్తారు. అదంతా ఒట్టి అబద్ధం. ఇంకొక పెద్ద భయంకరమైన సంఘటన ఉంది. ఒకరి వల్ల నేనైతే 1,50,000 రూపాయలు లాస్ అయిపోయినా. వాని పేరు చెప్పకూడదు కానీ 1,50,000 రూపాయలు అనవసరంగా దీన్ని నా దగ్గరికి నీకు బండి తెచ్చుకో, నీకు మంచి తెచ్చి ఆటో తెచ్చుకున్నా చెప్పేసి చాలా ఆ మాట ఈ మాట చెప్పి నాకు బాగా ఎక్కించి, పని చాలా కష్టం అది. నేను అనుకున్న దానికి నెలకు 30,000 వచ్చింది చెప్తే 30,000 కాదు కదా, నెలకు 10,000 కూడా రాలే. 1,50,000 పెట్టి ఆటో తెచ్చిన, పెద్ద లాస్ అది నాకు. నెలకి ఆటో అమ్మేసిన.
చేయలేకపోయి దాంట్లో లాస్ వచ్చింది. అది ఎవరిని నమ్మి ఏ పని పెట్టకూడదు అని చెప్తున్నా కదా, ఎవరిని నమ్మి కానీ ఏ పని పెట్టకూడదు, ఎవరిని నమ్మి ఎవరి దగ్గరికి పోకూడదు. మన టాలెంట్ మనకుందా, మనము ఆ పనిలో మనము విజయం సాధించగలం అనేటువంటి ధైర్యం ధీమా మనకుంటే ఏ పనిలో అయినా మనం పోవాలి. కానీ వాళ్ళు చెప్పిన మాట విని వీళ్ళు చెప్పిన మాట వినైతే అస్సలకి మనము ఒకరి మాట విని అసలు మనం ఏ పని చేయకూడదు, ఏ పని పెట్టకూడదు. అది నేను గినకైతే ఇప్పుడైతే దేవుని దేవాలు అయితే కోవిడ్లో బాగానే ఉన్నా, బాగా డబ్బులు సంపాదిస్తున్నా, అప్పులు అయితే కడుతున్నా, కొన్ని అప్పులు అయితే పోయినాయి, ఇంకా కొన్ని తప్పులు ఉన్నాయి, అవి కూడా పోతాయి. ఎవరికైతే నేను ఎగరగొట్టాను ప్రతి ఒక్కరికి అప్పులు అయితే ఇచ్చేస్తా. నీతి నిజాయితీగా బతకాలనేది ఒక నాది ఒక ఇది అనమాట. నీతి నిజాయితీగా బతకాలి, దేవుడే కాపాడుతాను అనేటువంటి ఒక నాకైతే ఇది ఉంది. కాబట్టి అందుకు ఇచ్చేసిన. కాబట్టి అయితే నేను కనుక చెప్తున్నా కదా, కోవిడ్ కనుక రాకపోయింటే అప్పుల బాధలో ఇండియాలోనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయితే వచ్చేది, ఖచ్చితంగా వచ్చేది. అప్పులు కట్టాలి, లక్షల రూపాయలు కట్టాలంటే మన వల్ల కాదు. ఇండియాలో ఉండి ఒక మధ్యతరగతి కుటుంబం ఉండి ఒక డ్రైవర్గా పనిచేసి నేను అన్ని లక్షల అప్పులు కట్టాలంటే నా వల్ల కాదు. కోవిడ్లో ఉండి ఇండియాలో ఉండి కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంటే అన్ని అప్పులు అయిపోయినాయి అన్నమాట. చేసిన తక్కువ అప్పు, కానీ వడ్డీలు ఎక్కువైపోయినాయి. కానీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నా ఇప్పుడైతే ఏమి ఇబ్బంది లేదు. ఎవరైనా సరే చెప్తున్నా కదా, మీకు తలకి మించిన అప్పులు ఎవరు చేయకూడదు. మనం కట్టగలమనేటువంటి కెపాసిటీ మనకుంటే చేయండి. ఏమంటే ఇప్పుడు నెల 8 రోజులకు వస్తుంది, ఎంబడి నెల వస్తుంది, వడ్డీలు పెరిగిపోతాయి, కట్టలేము, పిల్లల్ని విడిచిపెట్టాలా, భార్యను విడిచిపెట్టాలా, లేకుంటే కట్టాలంటే ఐపీ పెట్టి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, అది ఒక పెద్ద అవమానం. లేదంటే కట్టాలని మనం కట్టాలి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇది ఇట్లా విదేశాలకు రావాలా, దేశాలకు విడిచిపెట్టి పిల్లలను భార్యను అందరినీ విడిచిపెట్టి దేశాలకు అయితే రావాలా. కాబట్టి ఎవరే కానీ తలకి మించిన అప్పులు చేయొద్దు. మీరు కట్టగలము, మేము కట్టగలము, మాకు ఇంత జీతం వస్తుందని చెప్పేసి అటువంటి అప్పులు అంత అనుకునే మీకు డబ్బులు ఉంటే మీరు కట్ చేయండి అప్పులు, లేదంటే అప్పులు ఎవరైతే చేయొద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా అయితే లైక్ కొట్టండి. ఎవరికైనా లైక్ కొడితే ఇంకా 10 మందికి అయితే పోతుంది కదా, ఊరికే చిన్నగా లైక్ అయితే కొట్టండి. ₹1 అయితే మీకేం ఖర్చు కాదు కదా, లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.